అందరికీ నమస్కారం. నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీకు సింహరాశి ఆగస్టు మాసంలో చెప్తున్నాను. సింహరాశి వారికి శనీశ్వరుడు, రాహు, కేతు ప్రతికూలంగా ఉన్నప్పటికీ వీరికి అమోఘమైన అద్భుతమైన గురుబలం, శుక్రబలం ఉన్నాయి. ఈ గురు శుక్రుల బలంతో వీరు మీకు ఎంత వ్యతిరేకతలున్నా, ఎంత ప్రతికూలతలు ఉన్నా దాన్ని సునాయాసంగా సులభంగా జయించే మీరు అనుకున్నది సాధిస్తారు. అయితే మీకు సామాజికంగా కొంత నెగిటివ్ ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క వృత్తి వ్యాపారంలో కానీ మిమ్మల్ని నిందించేవారు, మిమ్మల్ని ద్వేషించేవారు, మిమ్మల్ని దూషించేవారు ఎక్కువగా ఉంటారు. మీ పట్ల వ్యతిరేకత సమాజంలో కొంచెం ఉన్నప్పటికీ ఉన్నత వర్గం వారితో పరిచయాలు మీకు మంచి లాభాన్ని కలిగిస్తాయి. వివాహాది ప్రయత్నాలు అతి కష్టం మీద ఫలిస్తాయి. మీకు మొదటి సగభాగంలో ఉద్యోగస్తులకి, ఉద్యోగం ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళకి మొదటి సగంలో చేసే ప్రయత్నానికి ప్రతిఫలం అనేది రెండో సగభాగంలో అంటే ఆగస్ట్ 15 తర్వాత మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించండి. అలాగే జాయింట్ వ్యాపారస్తులకి మధ్యలో ఘర్షణలు రావడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఇలా కొంతమంది మీ కింద పనిచేసే సిబ్బందితో కూడా మీకు చాలా ఈ ప్రతికూలమైన పరిస్థితులు, వాతావరణం ఆఫీస్లో కానివ్వండి, మీ ఫ్యాక్టరీలలో, మీ యొక్క వ్యాపారాలలో కూడా మీ కింద పనిచేసే వారితో కూడా మీకు కొంత వ్యతిరేకత భావం, వారిని సంతృప్తిపరిచే కోణంలో చాలా సమస్యలు రావడం, ఇలా కార్మికులతో సమస్యలు, వాహనాలతో సమస్యలు, ఈ విధంగా ఈ మాసం అంతా కొంత సమస్యలతోటి నడుస్తుంది. అయితే ఆర్థికంగా బాగుంటుంది, వ్యాపారాలు పుంజుకుంటాయి, వివాహాది ప్రయత్నాలు బాగుంటాయి. విదేశీయానానికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని నన్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.